హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బీరకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వేరుశనగ పప్పులను వేసుకొని ఆయిల్ లేకుండా ఫ్రై చేసి వీటిని తీసి పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ని వేసుకొని కారానికి తగ్గట్లుగా ఎండుమిర్చి, కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా మెంతులను వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో బీరకాయ ముక్కలు వేసుకోవాలి. బీరకాయల మీద ఉండే స్కిన్ను లైట్గా రిమూవ్ చేస్తే సరిపోతుందండి పచ్చడి కోసం కాబట్టి. వేసుకొని కొద్దిగా పసుపును కూడా వేసుకొని బీరకాయలు 50% కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా చింతపండును కూడా వేసుకొని బీరకాయలో ఉండే వాటర్ ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. పూర్తిగా వీటన్నిటిని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని ముందుగా ఎండుమిర్చి, వేరుశనగ పప్పులను వేసుకొని పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత బీరకాయ ముక్కలు, అలాగే రుచికి సరిపడా సాల్టు, అలాగే ఆనియన్ ముక్కలు వేసుకొని మిక్సీలో మనకు పల్స్ మోడ్ ఉంటుంది కదండి, పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకున్నామంటే పచ్చడి రోట్లో దంచినట్టు అక్కడక్కడ మనకు బీరకాయ ముక్కలు తగులుతూ అలాగే ఆనియన్ ముక్కలు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.